హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అరుంధతి నగలని చిత్రకి ఇవ్వమని చెప్పి భోజనం కూడా చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు కదా. అదంతా చూస్తున్న చిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి కూడా తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు హ్యాపీగా ఉంటుంది. బాగి, అమర్, పిల్లలు, సదాశివ వీళ్ళు మాత్రం అమర్ తీసుకున్న డెసిషన్కి బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ తన ప్లాన్ చేసుకున్నట్లే ఒక హ్యాకర్తో కాంటాక్ట్ అయ్యి రణ్వీర్ ఫోన్ని ట్రేస్ చేయమని చెప్తారు. రణ్వీర్ కంటిన్యూస్గా ఒక నంబర్కి కాల్ చేస్తున్నారని తెలుసుకొని ఆ నంబర్ స్విచ్డ్ ఆఫ్ అయ్యింది అని తెలుసుకొని స్విచ్ ఆన్ ఎప్పుడవుతుంది, అయితే తను ఎవరితో కాంటాక్ట్లో ఉంది అండ్ ఆ నంబర్ లొకేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను అంజుతో రణ్వీర్ని రిసెప్షన్కి ఇన్వైట్ చేయమని అమర్కి చెప్పించాను. మరి నిజంగా అమర్ ఇన్వైట్ చేస్తాడా చేయడా? ఒకసారి రణ్వీర్కి కాల్ చేసి ఇన్వైట్ చేశాడో లేదో కనుక్కోవాలి అని మనోహరి కాల్ చేస్తుందన్నమాట. అదే నంబర్ నుండి రణ్వీర్కి కరెక్ట్గా స్విచ్ ఆన్ అవ్వడంతో ఇంకా అలా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట రణ్వీర్. ఇంకా వెంటనే హ్యాకర్ కాల్ ట్రేస్ చేస్తారు. సార్, లొకేషన్ మీ ఇంటి చుట్టుపక్కలే చూపిస్తుంది సార్ అని అంటారు. ఆ చుట్టుపక్కల ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారా అని చెప్పి మొత్తం చూసేసరికి మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా సీక్రెట్గా గమనిస్తాడు అమర్. ఇంకా ఫోన్లో మాట్లాడిన తర్వాత ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసి మళ్ళీ కబోర్డ్లో పెట్టేస్తుంది మనోహరి. అదంతా చూసిన అమర్కి ఒక విషయం అర్థమవుతుంది. వెంటనే అమర్ రాథోడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, మనం అనుకున్నదే నిజమైంది సార్. మనోహరి రణ్వీర్తో ఫ్రీక్వెంట్గా టచ్లో ఉంటుంది. రోజుకి ఒక్కసారైనా మాట్లాడుతుంది. అంటే దాని అర్థం ఏంటి సార్? వాళ్ళిద్దరికీ మనకు చెప్పట్లేదు కానీ ఏదో రిలేషన్ ఉంది సార్ అని అంటారు రాథోడ్. అవును రాథోడ్, నాకు కూడా అదే అనిపిస్తోంది. కానీ ఒకవేళ నా గెస్ కరెక్ట్ అయితే మనోహరినే రణ్వీర్ భార్య అని అంటారు అమర్. సార్, ఒకవేళ భార్య అయితే మన ఇంట్లో ఎందుకు ఉంటుంది సార్? తనతో వెళ్ళిపోతుంది కదా. అయినా అంజుని వదిలేసి రావాల్సిన అవసరమేముంది అని అంటాడు రాథోడ్. అవును రాథోడ్, నేను కూడా అదే అనుకుంటున్నాను. కాబట్టి నేను రణ్వీర్కి కాల్ చేసి ఇవాళ రిసెప్షన్కి ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ చేస్తేనే అసలు వీళ్ళిద్దరూ ఏమవుతారు, ఎందుకని నా ఇంటి చుట్టూనే వీళ్ళు ఉంటున్నారు, అసలు వీళ్ళకి ఏం కావాలి అనేది నేను తెలుసుకోగలను. కాబట్టి రాథోడ్, నువ్వే రణ్వీర్కి కాల్ చేసి నా తరపున ఇన్వైట్ చెయ్యని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇది ఇలా ఉండగా చిత్ర బాగి దగ్గరికి వస్తుంది. బాగి, నగలిస్తానన్నావు కదా, ఎక్కడా అని అడుగుతుంది. ఇంకా బాగి పాపం వెళ్ళి లాకర్లో నుండి అరుంధతి నగలని తీసుకొని వస్తుంది. ఇంకా అరుంధతి నగలు చూస్తూ ఉంటుందన్నమాట చిత్ర. ఆహా, నడిచొస్తున్న నగలని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో, ఇలాంటి సంతోషం ఎక్కడా రాదు అని చెప్పి వాటి వైపు ఇంకా అరుంధతి జ్యువెలరీ వైపే చూస్తూ ఉంటుందన్నమాట చిత్ర. ఇదంతా చూస్తున్న అరుంధతి చాలా బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు, మనమేమి చేయలేమా అని అడుగుతుంది. వీక్షిస్తున్నాం కదా బాలిక, ఇంకా ఏమి చేయవలే అని అంటారు. అది కాదు గుప్తా గారు అని చెప్పి ఇంకా అలా పాపం జాలిగా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. ఇంకా చిత్ర నగలని వెంటనే బాగి దగ్గర నుండి తీసుకొచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా లాక్కొని చాలా ఆశగా అత్యాశగా చూస్తూ ఉంటుంది. ఆహా, ఏంటి బాగి, నీ చేత్తో నాకు ఈ నగలిస్తున్నందుకు బాధపడుతున్నావా అని అంటుంది. నేనెందుకు బాధపడతాను, అలాంటిదేమీ లేదు అని అంటుంది బాగి. మరి ఎందుకు కొంచెం కూడా నవ్వకుండా ఇస్తున్నావు? ఇవి నా నగలు, నాకు సంబంధించిన నగలు, అర్థమైందా అని అంటుంది చిత్ర. ఇంకా పాపం బాగి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే బాగి అని పిలుస్తారు అమర్. ఒక్కసారిగా బాగి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా అలా అమర్ కొన్ని బాక్సెస్ అండ్ జ్యువెలరీ షాపింగ్తో ఇంటికి వస్తారు. చిత్ర, మనోహరి, వినోద్ అందరూ హాల్లోకి వస్తారు. చూస్తూ ఉంటారు. ఏంటండి అని అడుగుతుంది. నీకోసం షాపింగ్ చేసి తీసుకువచ్చాను అని అంటారు అమర్. ఏం షాపింగ్ అని అడుగుతుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి
చిత్రకిచ్చిన నగల కంటే ది బెస్ట్ నగలు అండ్ బెస్ట్ లేటెస్ట్ డిజైన్స్తో ఉన్న జ్యువెలరీస్ అన్ని బాక్సెస్ అయితే తీసుకువస్తాడు అమర్. వాటిని చూసి చిత్రకి కళ్ళు తిరిగిపోతాయి. మనోహరి జెలస్తో చాలా కోపంగా ఫీల్ అవుతుంది. బాగి పాపం, ఏవండి నాకు ఇవన్నీ పెట్టుకోవాలని లేదండి, అయినా రిసెప్షన్ వాళ్ళది కదా, నాకంత ఎక్కువగా రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అని అంటుంది బాగి. చూడు బాగి, చిత్ర ఈ ఇంటి చిన్న కోడలైతే నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. నీకు ఈ ఇంట్లో ఎలాంటి నగలైనా పెట్టుకునే హక్కు ఉంది. ఇది నేను నీ భర్తగా నీ కోసం కొని తీసుకువచ్చిన నగలు. సో ఇవి నువ్వు పెట్టుకుంటే నాకు గౌరవం ఇచ్చినట్లు. ఇంకా నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అని చెప్పి బాక్సెస్ బాగి చేతికిచ్చి వినోద్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అమర్. అమర్ వినోద్ దగ్గరికి వచ్చి, చూడు వినోద్, నోరు ఉంది కదా అని ఎవరిపై పడితే వారిపై దురుసుగా మాట్లాడకూడదు. అవతల వ్యక్తి నువ్వు ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉంది అంటే అది నీకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నీ చేత్తో నువ్వు పోగొట్టుకోవాలి అని అనుకోవద్దు. ఇప్పటికైనా నేను నీకు ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థమైందనుకుంటున్నాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా బాగి పాపం గుర్తు చేసుకుంటుంటే కరెక్ట్గా వినోద్ అంటాడు కదా, ఆ నగలని ముట్టుకునే అర్హత అసలు మీకు లేనే లేదు, మీరు అసలు ఇంటి కోడలే కాదు అని చెప్పి అంటాడు కదా. సో అది అమర్ వింటాడనమాట. అలా ఇంకా అమర్ బాగి గౌరవాన్ని కాపాడడానికే ఇలా వినోద్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇండైరెక్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. నేను ఏమీ చెప్పకపోయినా, నేను మనసులో ఉన్నది ఏమీ అనుకోకపోయినా మీరు నా కోసం ఇన్ని చేస్తున్నారు, నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని పాపం మనసులో అనుకుంటుంది బాగి. ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారా గుప్తా గారు, మా ఆయనకి అన్నీ తెలుసు, ఎవరి పరువు ఎలా నిలబెట్టాలి, ఎవరికి ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనేది తెలుసు. నేను బ్రతుకున్నప్పుడు కూడా నన్ను ఇంతే ప్రేమగా చూసుకునేవాళ్ళు అని అంటుంది అరుంధతి. సరే బాలిక, ఇప్పుడు ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని ఏమి చేయగలవు, కానీ ఒకటి మాత్రం నిజం, రానున్న కొద్ది గంటలలో నీ పిల్ల పిచ్చుకకు నీ సోదరికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు ఏమంటున్నారు మీరు అని అడుగుతుంది. వెంటనే విచిత్రగుప్త అంటే యంగ్ చిత్రగుప్త, చిత్రగుప్తుల వారు ఈ విషయాలన్నీ ఆ బాలికకు మీరు ఎందుకు చెప్తున్నారు అని అడుగుతారు. అదేమి, రానున్న ప్రమాదం గురించి చెప్తే ఆ బాలిక ఏమి చేయును, ఏమి చేయదు కదా అని అంటారు ఓల్డ్ చిత్రగుప్త. మీరు అలా అనుకుంటున్నారు, తనతో సావాసము చేసి చాలా నెలలైన నేను చెప్తున్నాను. మీరు ఈ ప్రమాదం గురించి తనకి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ సాయంకాల వేళ తను ఏదో ఒకటి చేసి శక్తులు పొందును. అప్పుడు మీకు యమధర్మరాజుల చేతిలో ఉంటుంది. జగన్నాథ, ఇప్పుడు ఏమి చేయవలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాత చిత్రగుప్త. ఇంకా వెంటనే కొత్త చిత్రగుప్త, అయ్యో ఏంటో విధి ఈ విధంగా నా నోటి నుండి రప్పించినది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రిసెప్షన్కి చిత్ర, మనోహరి, బాగి అందరూ రెడీ అవుతారు. ఇంకా చిత్ర అరుంధతి నగలని చూస్తూ, ఆరు, నిజంగా నువ్వు దురదృష్టవంతురాలివే, అందుకే సగం ఆయుషుతోనే పైకి పోయావు. ఇప్పుడు ఈ నగలను చూస్తుంటే చూడు, ఈ నగలు ఎన్ని కోట్లు ఇచ్చినా కొన్నా ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగి చిత్ర కంటే అందంగా రెడీ అయ్యి ఇంకలా అక్కడి నుండి వస్తూ ఉంటుంది. బాగిని చూసిన చిత్ర అండ్ మనోహరి ఇద్దరు చాలా జెలస్గా ఫీల్ అవుతారు. చూసావా మను, నాకంటే ఎంత అందంగా రెడీ అయిందో అని అంటారు. కొంతమందికి అది పుట్టుకతో వస్తుంది మేడం, బుద్ధి వల్ల ఉంటుంది, అందం వల్ల కూడా ఉంటుంది అని అంటాడు రాథోడ్. హే రాథోడ్, నిన్నెవరు అడిగారు అని అంటారు. అడగక్కర్లా, కొన్ని ఫేసులు చూస్తే అర్థమైపోతుంది ఎవరివి చెడ్డవాళ్ళో ఎవరు మంచివాళ్ళో అని అక్కడి నుండి వెళ్ళిపోయి, మిస్ అమ్మ, నిజంగా ఇవాళ నువ్వు చాలా అందంగా పెళ్లికల నీలోలా ఉంది, పెళ్లి కూతురులా ఉన్నావు అని అంటాడు రాథోడ్. రాథోడ్,
ఏంటిది పెళ్లి కూతుర్లా ఉండడం ఏంటి అని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. ఇంకా అమర్ బాగీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగీకి తనిచ్చిన నగలన్నీ పెట్టుకునేసరికి బాగీని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అమర్. ఇంకా అలా రిసెప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. చిత్ర వినోదుల రిసెప్షన్కి వాళ్ళు పిలిచిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ కూడా బొకే తీసుకొని ఇంకా ఫంక్షన్కి అయితే వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడనమాట. అమరేంద్ర తన గోతిని తనే తీసుకుంటున్నాడంటే ఏంటో అనుకున్నాను, ఇదే కదా అని చెప్పి ఇంకా అమరేంద్ర దగ్గరికి వచ్చి, హాయ్ అమరేంద్ర, లాంగ్ టైమ్ టు సీ యూ లాగా అనిపిస్తుంది. నన్ను పిలవనుకున్నాను అని అంటారు. పిలవాలని అనుకున్నాను, వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. ఇంకా రణ్వీర్ అయితే చుట్టూ వెతుకుతూ ఉంటాడు మనోహరి గురించి. అప్పుడే మనోహరి రణ్వీర్ని పక్కకు తీసుకువెళ్తుంది. ఇంకా పక్కకు తీసుకువెళ్ళి, నేను చెప్పేది విను, నేను 2 గ్లాసెస్ తింటాను. ఒక గ్లాస్ ఏమో మత్తుమందు, ఇంకొక గ్లాస్ ఏమో పాయిజన్. ముందు మత్తుమందు ఉన్న గ్లాస్ని తీసుకువెళ్ళి అంజుకి ఇవ్వాలి. అప్పుడు అంజు స్పృహ కోల్పోతుంది. తన్ని దూరంగా తీసుకువెళ్ళి కిడ్నాప్ చేయి. రెండవది పాయిజన్. ఈ పాయిజన్ని బాగీకి ఇస్తాను. అప్పుడు బాగీ ఇది తాగి పైకి పోతుంది. 2 విధాలుగా నాకు బెనిఫిట్టే. ఏమంటావు రణ్వీర్ అని అంటుంది మనోహరి. ఓకే మనోహరి, నేను ఆ వ్యక్తిని కంట్రోల్ చేస్తాను, నువ్వు అనుకున్నది చెయ్యి అని రణ్వీర్ అంటాడు. ఇంకా అలా రణ్వీర్ అండ్ మనోహరి కలిసి ఒక జ్యూస్లో పాయిజన్, ఇంకొక జ్యూస్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపి అలా ఇంకా సర్వ్ చేయడానికి ఇస్తారు. ఇంకా అలా కరెక్ట్గా అంజు దగ్గరికి వచ్చేసరికి ఇంకా అమర్ వాటిని తీసుకుంటాడు. తీసుకొని కోపంగా రణ్వీర్ వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే రణ్వీర్కి అమ్మో అమర్కి తెలిసిపోయిందా అని డౌట్ వస్తుంది. ఏమైంది డాడ్ అని అడుగుతుంది అంజు. ఏం లేదు, నీకు కోల్డ్ ఉంది కదా, అలాంటప్పుడు జ్యూస్ తాగితే ఇంకా ఎక్కువ అవుతుంది, కాబట్టి నో జ్యూస్ అని చెప్పి జ్యూస్ని వెనక్కి పంపించేస్తాడనమాట అమర్. ఇంకా ఒక్కసారిగా ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు రణ్వీర్. కరెక్ట్గా అప్పుడే మనోహరి, ఒక ప్లాన్ పోతే ఏంటి, ఇంకొక ప్లాన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పాయిజన్ కలిపిన జ్యూస్ బాగీ తాగేలా చేస్తాను అని చెప్పి కరెక్ట్గా బాగీ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరి. ఇదంతా చూస్తున్న అరుంధతి, అయ్యో చిత్రగుప్త గారు, ఇప్పుడు ఇప్పుడు బాగీ తాగేస్తుందండి, ఎలా అని అడుగుతారు. ఈ విషయం నేను చెప్పాలన్నా నేను బాగీ కూడా కనిపించటం లేదు, నా శక్తులన్నీ పోయాయి, ఇప్పుడు ఏం చేయాలి గుప్తా గారు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది అరుంధతి. బాలిక, విధి ఆడు నాటకముని ఎవ్వరూ సృష్టించరాదు, ఎవ్వరూ చెరపరాదు, అది దైవాజ్ఞ అని అంటారు. లేదు గుప్తా గారు, నా చెల్లెల్ని నేను ఎలా అయినా కాపాడుకుంటాను, నా చెల్లెలి జోలికొస్తే ఏమవుతుందో ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి వైపు. అది ఎలా బాలిక అని ఓల్డ్ చిత్రగుప్త అడిగేసరికి, ఎలానా, ఒకసారి వెనక్కి తిరగండి అని చెప్పి ఇంకా పాత ఓల్డ్గా కనబడే చిత్రగుప్త ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి కితకితలు పెట్టి ఆయన చేతికి ఉన్న రింగు తీసేసుకుంటుందన్నమాట అరుంధతి. అయ్యో బాలిక, నా అంగుళీకము అని అంటారు. ఆ బాలిక కితకితలు పెట్టినప్పుడు బాగా నవ్వితిరి కదా, ఇప్పుడు ఏడవండి, నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఆ బాలికతో జాగ్రత్తగా ఉండండి చిత్రగుప్తుల వారు అని. ఎక్కడా నా మాట విన్నారా, పోయి ప్రమాదం గురించి ఆ బాలిక్కే చెప్పారు, ఇప్పుడు చూడండి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకలా ఆ రింగ్ని పెట్టుకుంటుందన్నమాట అరుంధతి. చిత్రగుప్త దగ్గర నుండి దొంగతనం చేసిన రింగ్ పెట్టుకునేసరికి కొన్ని పవర్స్ వస్తాయన్నమాట అరుంధతికి. అప్పుడే కరెక్ట్గా ఇటువైపు మనోహరి జ్యూస్ తీసుకొని బాగీ దగ్గరికి వెళ్తుంది. బాగీ అలా ఇంకా వెనక్కి తిరిగి ఉంటుంది. బాగీ, ఇదిగో నీకోసం అమర్ జ్యూస్ పంపించాడు, తాగు అని అంటుంది. ఇంకా బాగీ ఆ జ్యూస్ తీసుకుంటుంది. అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి ఎప్పుడెప్పుడు తాగుతుందా అని. చూసేసరికి తన కళ్ళ ముందే జ్యూస్ని అలా కింద పడేస్తుందన్నమాట అరుంధతి. బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. హేయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మనోహరి చెంప పగల కొడుతుంది బాగీ. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. హేయ్ బాగీ, పిచ్చెక్కిందా నీకు అని అంటుంది. బాగీ కాదో అరుంధతి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా చెల్లెలి జోలికి రావద్దని?
నువ్వు ఎప్పుడెప్పుడు నా చెల్లెలి జోలికి వచ్చావో అప్పుడప్పుడు నీ తోట తీస్తూనే ఉంటా. మొదట్లోనే నేను ఈ పని చేస్తుంటే నువ్వు ఇక్కడ వరకు వచ్చేదానివి కాదు. ఇంకొకసారి నా కుటుంబం జోలికి వచ్చావో అని చెప్పి 2 చెంపలపై బాగి కొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి మనోహరి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఇంకా అలా రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రణ్వీర్ మాత్రం ఈరోజు మిస్ అయింది, కానీ అంజుని ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా చేతులతోనే పైకి పంపించాలో లేకపోతే నా కూతురిగా నా దగ్గరికి తీసుకురావాలో చూస్తా అని చెప్పి అలా ఇంకా చేస్తూ ఉంటాడనమాట. కోపంగా చూస్తూ ఉంటాడు రణ్వీర్ వైపు అమర్ చూస్తూ, అది నీ తరం కాదు రణ్వీర్, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, నువ్వు అనుకున్నది ఎప్పటికీ చెయ్యలేవు అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటాడు అమర్. అలా ఇంకా అందరూ రిసెప్షన్ కంప్లీట్ అయిపోతుంది. చిత్ర వినోద్ రిసెప్షన్ కంప్లీట్ అయిపోయేసరికి ఇంటికి రీచ్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడే ఇంకా చిత్ర కావాలని ఇంకా నగలని ఏదైతే అరుంధతి నగలు జ్యువెలరీ ఉన్నాయో ఆ నగలని మార్చేస్తుందనమాట. మార్చేసి అలాగే ఉన్న గిల్ట్ నగలు ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ నగలు వాటిని ఎక్స్చేంజ్ చేసి బాగి దగ్గరికి తీసుకువెళ్తుంది. బాగి, ఇదిగో 6 నగలు ఇచ్చేస్తానన్నాను కదా, నా మాటనే నిలబెట్టుకున్నాను, తీసుకో అని చెప్పి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే అరుంధతి నగలను తీసి డ్రాలో పెడుతుందనమాట. వెంటనే ఆ బాగి ఇంకా మనోహరి ఇదంతా చూస్తూ, హేయ్ నగలు మార్చేసావా అని అడుగుతుంది. మార్చేశాను మను, ఇదిగో ఒరిజినల్ నగలు నా దగ్గరే ఉన్నాయి, రేపే ఆ షాప్కి వెళ్ళి ఈ నగలన్నిటిని అమ్మేసి డబ్బులు తెచ్చుకుంటాను అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట చిత్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చిత్ర అరుంధతి నగలని అమ్మేయడానికి షాప్కి వెళ్తుంది. ఇంకా చిత్రని చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. కరెక్ట్గా చిత్ర గోల్డ్ షాప్కి వెళ్ళి, సెట్ ఇదిగో నేను నగలు తీసుకొచ్చాను, వీటికి సరైన రేట్ ఇవ్వాలి, అర్థమైందా అని చెప్పి ఇంకా నగలని అమ్మేస్తూ ఉంటే అప్పుడే ఇంకా వెనక్కి చూస్తారనమాట. చూసేసరికి అక్కడ వినోద్ ఉంటాడు. ఒక్కసారిగా వినోద్ని చూసి షాక్ అయిపోతుంది చిత్ర. వినోద్ అది అని అంటుంది. వినోద్ చెంప పగలు కొడతాడు చిత్రది. ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది. ఏంటి ఏంటి వదిన నగలు నువ్వు తీసుకురావడం నేను చూడలేదనుకుంటున్నావా? నేను చూసే ఇక్కడికి వచ్చాను. ఏంటిది చిత్ర, నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా అలా మొత్తం తెలుసుకుంటాడనమాట వినోద్ చిత్ర గురించి. చిత్ర నగలు దొంగతనం చేసి అమ్మేయడం చూసిన వినోద్ నిలదీసేసరికి ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియక షాక్లో ఉండిపోతుంది చిత్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.